చెప్పండి ఏం చేస్తారు మీరు? వ్యవసాయం వ్యవసాయం అండి, వ్యాపారం అండి. ఏం వ్యాపారం చేస్తున్నావు? శనక్కాయల వ్యాపారం చేస్తాం. వేరుశనకాయలు అమ్ముతున్నావు? అవును. ఎలా ఉంటుంది రోజుకి ఎంత వస్తుంది? రోజుకు 500 వస్తుంది. 500 వస్తుంది. 500 వస్తుందా? ఎలా అనిపిస్తుంది ఇప్పుడు జగన్ పరిపాలన మీకు? పర్లేదు సార్, ఆయన పరిపాలన మాకు నష్టమేం కాదండి. ఆయన పరిపాలనలో బాగానే ఉందండి. అమ్మఒడని ఇవని ఈయన వచ్చాక అదంతా లేవరు ఒక ముద్ద లేవరికే బాగుందండి. ఈ పాలనలో లేవరికే బాగుందండి. మాకు ఈయన పరిపాలనే మాకు కావాలండి. ఈ పరిపాలన కావాలంటున్నావు, ఇప్పుడు మాకు పేదవాళ్ళు బాగుంది అంటున్నావు, మరి డబ్బులు ఒకటి ఎందుకు ఇట్లా దండగా అన్నాడు చంద్రబాబు నాయుడు? అంతకేముందని అంతకుముందు 3 సార్లు 4 సార్లు చేసినప్పుడు ఎవరికైనా లేవరనే మనిషికి ఎవరికి అద్రోహ పెడతాం ఎరగడం దాంట్లోనే వాళ్ళకి తప్ప మా లేవరికి పెడతాం ఆయనకు తెలియదు. ఏంటంటే వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు చూసుకుంటాం తప్ప బీసీ ఎస్టీ అనేది మాకు ఈయన వచ్చాకే కొద్దిగా ఏదో రూపాయి తింటున్నామండి. అమ్మఒడనో శ్రీనివాసనో ఏదో ఈయన వారి ద్వారా తింటున్నామండి. ఈయనే మాకు కావాలని మరి ఈసారి జగన్ కంటే ఇంకెక్కువ పథకాలు ఇస్తాను ఒకసారి చూడండి అన్నాడు చంద్రబాబు నాయుడు. అవన్నీ ఉత్తు మాటలండి మాకు వద్దండి, ఇదే మాకు చాలండి. ఇక ఇంతకన్నా అంతకుముందు 3 సార్లు 4 సార్లు చేసినా మాకేమో 10 రూపాయలు ఏం తెలియదండి, రూపాయకం లేదండి. ఇప్పుడు మా పిల్ల చదువుకున్న వల్ల ఇప్పుడు 4 సార్లు అమ్మఒడని మేము తీసుకున్నామండి. అంతకుముందు కనీసం 10 రూపాయలు తినడం ఎరగమండి. ఆయన వచ్చాక మా 6వ వార్డు నెంబర్ అండి మా నాన్నగారు. ఆయన పరిపాలనలో ఆయన ఇచ్చిన దాంట్లో ఏదో ఇల్లులోనైనా అవన్నీ చక్క ఆయన వచ్చాక ఒక గృహ నిర్మాణం చేసుకోగలుగుతాం. ఇప్పుడు మీ అమ్మాయి బడికి పోతుంది అంటున్నావు కదా, ఎలా ఉంది ఇప్పుడు? గతంలో స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అప్పుడే ఉందండి. ఇప్పుడు చక్కగా స్కూల్ డ్రెస్ అని బూట్లని చక్కని శుభ్రంగా ఆ చేతితో రూపాయి ఏమీ కొనకుండా జరుగుతుందండి. ఈయన వల్ల శుభ్రంగా చదువుకున్నారు. ఎలా ఉందన్న ఇప్పుడు మీ పిల్లలు పెట్టే భోజనం ఎలా ఉంది? సూపర్గా ఉందండి. అంతకుముందు ఎలా ఉందో మాకు తెలియదండి. అప్పుడు అనుకోండి 11 ఇంటికి వచ్చేవాళ్ళు, మళ్ళీ 1 గంటకు భోజనానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అనుకోండి చక్కగా మొత్తం పొద్దున్న వెళ్తున్నారు, సాయంత్రానికి మొత్తం బడిలో జగన్ అన్న కిట్ అని అవన్నీ శుభ్రంగా బాగా అంతరేయండి. మరి పిల్లలకి పురుగులు పట్టిన అన్నం పెడుతున్నారు అంటున్నారు, అవన్నీ ఉత్తు మాటలండి. ఎవరో గిట్టిన మాటలు అంటారండి. ఏదో ఆ గబికిని అలాగా అన్నం బియ్యం చెరిగేటప్పుడు ఏదో ఒకటి ఉన్నా కానీ అదంతా ఉత్తు మాటలండి. ఆ గిట్టిన వాళ్ళు తప్ప అన్ని శుభ్రం బాగుందండి. నెంబర్ 1గా పిల్లల గడ్డ బాగా చూసుకున్నారండి.